నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. పద్నాలుగు ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 7 ఇచ్చారు. అంటే 50% రిజర్వేషన్స్ ఇక్కడ మీరు అదర్ దెన్ అగ్రకులాల వాళ్ళకి ఇచ్చినారు. అలానే చూసినట్లయితే ఏ రాష్ట్రమైనా 50% మొత్తము ఎంపీలల్లా ఎమ్మెల్సీలల్లా నామినేటెడ్ పోస్టులల్లా కార్పొరేషన్ చైర్మన్లల్లా ఏ రాష్ట్రంలోనే మంత్రివర్గంలో కూడా 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అసలు సాధ్యం అవుతుందా ఎవరికన్నా? బట్ అయినా కూడా ఇటువంటి అసాధ్యమైన పని సాధ్యం చేసుకుంటూ వెళ్తూ దాని తర్వాత దానికి రెడ్లు కూడా కొంతమంది ప్రతి బలిసినోడు కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ స్వార్థానికే వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ బీద వాళ్లకు వాడు బాగుపడుతున్నారు. బీద వాళ్ళకు చదువు విద్య వాళ్ళ యొక్క ఆర్థిక స్థితులు వాళ్ళ యొక్క రెస్పెక్ట్ రిగార్డు పెరుగుతుందని మాత్రం హ్యుమానిటీ చదువుకున్న వాళ్ళకు కనబడతలేదు, సంపన్నుల్లో కనబడతలేదు. కాబట్టి నా యొక్క బీద ప్రజలకు నా యొక్క వినతి ఏంటంటే వీళ్ళ మాటలు వీళ్ళ మాయలకు వీళ్ళ పత్రికలు చూసి మీరు మోసపోకండి. లేదంటే మీరు మీ స్వాతంత్రం రాకముందు పరిస్థితి బీజేపీతో జతకట్టిన అందుకు ఆ పరిస్థితి మళ్ళీ మీకు వస్తుంది. మళ్ళీ ఇంగ్లీషు విద్యా విధానం మాపు వస్తుంది, ప్రైవేట్ విద్యాలయాలు వస్తాయి. తర్వాత టీచర్లు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తలేరు కదా. అప్పుడు ఇవన్నీ స్కూల్స్ గవర్నమెంట్స్ పోతే మళ్ళీ మీకు ఉద్యోగాలు పోతే మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళల్లో తక్కువ ధరకు జీతం చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు మోసపోవద్దు, వీళ్ళ యొక్క పత్రికలకు వీళ్ళ యొక్క మాయమాటలు చెప్పి మీరు కూడా మోసపోవద్దని నా యొక్క విన్నపం. అవును, 50% అయితే ఇచ్చింది కానీ మైనార్టీ కలిసి 3 బీసీ 14లో 7 మైనార్టీ కలిసి అవును మొత్తం 7 ఇచ్చినారు. మొత్తం ఏడిచ్చినారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెండు పార్లమెంట్ కళ్యాణదుర్గం అసెంబ్లీ పెనుగొండ అసెంబ్లీ పార్లమెంటు 2 బీసీలు, హిందూపురం పెనుగొండ కళ్యాణదుర్గం బీసీలకి, మైనార్టీలకు వచ్చేసరికి కదిరి, తర్వాత ఎస్సీలు వచ్చేసి తర్వాత మడకసేర సింగనమల్ల 50% రిజర్వేషన్. ఇది తర్వాత మనకి తెలంగాణ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే తెలుగు భాషను తగ్గించి ఇంగ్లీష్ భాషని తగ్గించి తెలుగు భాష పెడతామని అమిత్ షా అన్న ధర్మవరం అన్నాడు. అవును, దాని మీద నేను చెప్పాను. అమిత్ షా ఆయన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాడా లేకపోతే ఆయన గుజరాత్లో చదివిస్తున్నాడా? తర్వాత ఎన్డీఏ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆయన లోకేష్ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడా తెలుగు మీడియంలో చదువుకున్నాడా? అంటే మనకు అన్యాయం చేయడానికి కదా వాళ్ళు మళ్ళీ బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశంతోనే ఈ మాట అంటున్నారు కదా. కాబట్టి అది చాలా మనకు నష్టం చేసేటువంటి స్టేట్మెంట్. కాబట్టి దానికి జాగ్రత్తగా మన వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం అది.